అంటే ఇప్పుడు బీసీలకు 8 మంది క్రిందటిసారి కూడా ఇచ్చారు, వైసీపీ వాళ్ళు కూడా ఇచ్చారు, వైసీపీలో 7 ఇచ్చారు, 7 ఇచ్చారు, వీళ్ళు కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. అదే సందర్భంలో ఎస్సీలకు వచ్చేటప్పటికి వాళ్ళు 4 ఏమో ఇచ్చినట్టున్నారు, వీళ్ళు 2 ఇచ్చినట్టున్నారు. కాబట్టి ఎవరి ఈక్వేషన్ వాళ్ళది. ఇది కరెక్ట్ ఫార్ములా అని చెప్పడానికి ఇప్పుడు జగన్ కరెక్ట్ ఫార్ములా అని చెప్తే జగన్ గదిదించలేదా? ఇప్పుడు ఈయనది కరెక్ట్ ఫార్ములా అని చెప్పేటప్పుడు ఇది పబ్లిక్ యాక్సెప్టెన్స్. దీంట్లో ప్రత్యేకించి కుల సమీకరణాలు చూస్తున్నారా లేదా అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్కలో ఏంటి, 8 టోటల్గా 25 మందే ఉండేది. ఆ 25 మందిలో ఏంటి, ఇప్పుడు క్రిందటిసారి 2 ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి క్యాబినెట్లోనే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక ఉప ముఖ్యమంత్రి, అట్లాగే జగన్ 5 పెట్టాడు మధ్యలో. ఏ ఫార్ములాని కరెక్ట్ అన్నట్టు జనం. కాబట్టి చెప్పుకునేటప్పుడు, చర్చ చెప్పుకునేటప్పుడు పనికొస్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొదటి నుంచి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని హడావుడి చేసి, ఈయన అటువంటిది ఏమీ లేకుండా కూర్పులో మాత్రం చూస్తే ఆ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని ఉంటాయి సహజంగా, దాంట్లో ఇంకేం తేడా ఉంది? ఇప్పుడు క్రింద